నా పేరు వెంకట దుర్గండి, తాతనేని. మాది ఈ ఊరే, నిమ్మకూరు. మేము ఎన్టీ రామారావు గారు మా ఊళ్ళో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి సీఎంగా ఉండగా. ఈ గుడి కూడా, వెంకటేశ్వర స్వామి గుడి కూడా తిరుపతి నుంచి ఇక్కడికి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి, నాకు ఈ విగ్రహమే కావాలని తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పి స్వామిని మాకు అదృష్టాన్ని కలిగించారు. ఈ స్వామి మాకు రావడం మా అదృష్టంగా మేము అనుకుంటున్నాం. ఈ అదృష్టం మాకు దక్కిందంటే ఆ పెద్ద ఆయన చలవేనండి. పెద్ద ఆయన మా ఊర్లో పుట్టడం, ఆయన పుట్టిన ఊర్లో మేము ఇప్పుడు జీవిస్తామంటే మా చాలా ఎగ్జైట్మెంటు, ఆనందం, చాలా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాము. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి మా ఊళ్ళో. గవర్నమెంట్ హాస్పిటల్, పశువుల హాస్పిటల్, గురుకుల పాఠశాల, ప్లస్ మహిళా ప్రాంగణం, ఇవన్నీ చేశారు. రోడ్లు. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ వదలలేదండి మా ఊరిని. లోకేష్ తీసుకున్నారు దత్తత గ్రామంగాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలండి. రోడ్లు, పొలాలకు వెళ్ళే డొంకలన్నీ, మట్టి డొంకలన్నీ తార్ రోడ్లు వేసి చాలా అభివృద్ధి చేశారండి. నీళ్ళ ట్యాంకు, ఇదని ఇంతని చెప్పడానికి లేదు, చాలా చేశారు వాళ్ళు మా గ్రామానికి. ఆ నట సార్వభౌముడు మా ఊళ్ళో పుట్టడం అనేది మా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం. మా ఊరు కాదండి, ఆయన ఊరిలో మేము పుట్టాం, అది మా అదృష్టం. వస్తారండి, బాలయ్య బాబు వస్తారు, అందరూ వస్తారు. హరికృష్ణ గారు ఉండగా వచ్చేవారంట, నాకు తెలీదు. ఆ తర్వాత నేను వచ్చాను ఈ ఊరు ఆయన. ఓకే.